దాదాపుగా 8 మంది బ్యాట్స్‌మెన్‌లు. అందరూ మెంటల్ గాలిలా ఆడతారు. ఒకడు కూడా నిలబడి సింగిల్ తీద్దామనే ఆలోచన ఉండదు. అయితే 6, 4 లేదంటే ఔట్. చాలా రేర్‌గా సింగిల్ తీసే టీం కూడా ఇదే. అభిషేక్ శర్మ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసన్ అబ్బా! వీళ్ళు పోతే మ్యాచ్ అయిపోయిందిరా అని అనుకునే లోపు ఇంకో మెంటల్‌లోనే తయారు చేసి వదిలారు. వాడే అంకిత్ వర్మ. సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా వాయించేశాడు రాజస్థాన్ రాయల్స్‌తో. నెక్స్ట్ అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ ఇంత మంచి బ్యాటింగ్ ఉన్న ఎర్రిపప్ప బౌలర్స్ ఉండడంతో టీం ప్లే ఆఫ్స్‌కి పోవడం కష్టమే అనిపిస్తుంది. ఒకప్పుడు లో స్కోరింగ్ గేమ్స్ 115 కూడా డిఫెండ్ చేసుకున్న హిస్టరీ ఎస్ఆర్‌హెచ్‌కి ఉంది. కానీ ఇప్పుడు 200 స్కోర్ ఉంటే గానీ డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్‌కి వచ్చేసింది. బౌలింగ్‌లో షమి, జంపా, హర్షల్, ప్యాట్ కమిన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నా వాళ్ళు ఏమాత్రం ప్రభావం చూపిలేకపోతున్నారు. లాస్ట్‌కి అభిషేక్ శర్మనే బెటర్‌గా వేస్తున్నాడు అనిపిస్తుంది. టీం కూడా అతని మీదే డిపెండ్ అయ్యే సిచ్యువేషన్‌కి వచ్చేసింది. ఇది నా ఒక్కడి ఒపీనియన్ కాదు. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్ ప్రతి ఒక్కరి ఒపీనియన్. వరల్డ్ క్లాస్ బౌలర్స్‌ని పెట్టుకొని ఓవర్‌కి 10 పైన రన్స్ ఇయ్యడం ఏంటని ప్రతి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్ ఫీల్ అవుతున్నాడు. ఇలానే అయితే ప్లే ఆఫ్స్‌కి పోవడం కష్టమే అంటున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు 3 మ్యాచెస్‌కి గాను 1 మ్యాచ్ అయితే గెలిచారు. మిగతా 2 మ్యాచెస్‌లో ఏమాత్రం కాంపిటీషన్ ఇవ్వలేకపోయింది. దీనికి రీజన్ బౌలింగ్. మరి నెక్స్ట్ 11 మ్యాచెస్ ఉన్నాయి. అప్పుడైనా బౌలింగ్ బాగా వేసి టీం మంచిగా ప్లే ఆఫ్స్‌కి వెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను. ప్రతి ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్ ఆశిస్తున్నాను.